నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుగాలి ప్రీతి తల్లిని అడ్డుకున్న పోలీసులు. మెడికో ప్రియాంక కేసు జగన్ స్పందనదే. కౌంటర్ ఇస్తే స్కాములన్నీ బయటపెడతా కోండా సుస్మిత. తారపాక మేజర్ గ్రామ పంచాయతీ మేడే కాలనీలో ఈరోజు ఆగస్టు 19 తెల్లవారుజామున 5:30 టైంలో డ్యూటీకి పోయే కార్మికులకు, అదేవిధంగా ఆ వీధిలో మహిళలు ఇళ్ల ముందు పనిచేసే పరిస్థితి కూడా లేకుండా కుక్కలు బెడద తీవ్రంగా ఉంది. తెల్లవారుజామున 5:30కు డ్యూటీకి పోయే వాళ్ళకి ఆటంకంగా కుక్కలు బెడద రోడ్ల మీద ఎంత ప్రమాదం ఉందో చూడండి. సారపాక మేడే కాలనీ కుక్కలు, విపరీతమైన కుక్కలు. డ్యూటీకి పోయే వాళ్ళు పోలేని పరిస్థితి రోడ్ల మీద. వెంటనే గ్రామ పంచాయతీ వీటిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా 3 సంవత్సరాలు వృధా అవుతుంది. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చేయాలంటే మళ్ళీ ఇంటర్ చేసి రావాలి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో జీవో 97ను తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ITI ATCలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు అని మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పార్టీ. ఏం పేరు పెట్టని చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చిన? మంచిర్యాల. ఓకే ఓకే. ఏ ఇయర్? ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ రేపర్ కింద పనిచేస్తే మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంటర్ చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్కొక్కరు రాత్రి 10-11 దాకా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ పనిచేసి మమ్మల్ని 8 రోజులు చదివిస్తే మళ్ళీ మాకు ఎంత వేస్ట్ చేసాం. మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్తే మాకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఇంటర్ వేస్ట్. మాకు అందరికీ ప్రతి ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. 3 సంవత్సరాలు మేము చదువుకున్న వేస్ట్ అయిపోయింది. అట్లా ఐటీఐ వాళ్ళు తక్కువ అంటలేము, కాంపిటీషన్ వాళ్ళు తక్కువ అంటలేము. ఎవరి స్కిల్స్ లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? మనకి ఏమైతే స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక సైడ్ చేస్తుంది. స్కిల్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మన బీటెక్ లో ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద్ మహేంద్ర గారిని వైస్ వీసీగా పెట్టింది. దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ITI, పాలిటెక్నిక్ అన్ని కూడా అదా ఒకదాని కిందకి తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మమ్మల్ని ప్రైవేట్ కార్పొరేట్ లేబర్ లెక్క మార్చుకొని వాళ్ళకి స్కిల్స్ పినపాక నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల వివరాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. మనుగురులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనులు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ యామ్ అంటే హైబ్రిడ్ యాంటిటీ మోడ్, HAM యామ్ అంటుంది. హైబ్రిడ్ యాంటిటీ మోడ్ ఇది పూర్తి నేము. ఇందులో మన పినపాక నియోజకవర్గంలో మొదటి విడతలో RNB రోడ్లో RNBకి సంబంధించి 5 వర్కులు మంజూరైనాయి. అందులో RNB నుంచి 185.57 కోట్లు మనం మంజూరు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఆ రోడ్లకు సంబంధించి మనకు
ఈ బూరుగుపాడు మండలం అటు పాండంగపురం పాల్వంచ మండలం ఈ 2 మండలాలకు లింక్ రోడ్డుకి సంబంధించి 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకి 17,56,00,000 రూపాయలు మనం మంజూరు చేయించాం. అదేవిధంగా రెండోది మరి వాళ్ళ బూరుగుపాడు టు ఏటూరు నగరం అంటే బూరుగుపాడు మన భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి మన దుగ్గనపల్లి బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వరకు మన బార్డర్ వరకు నేను చెప్పేది బూరుగుపాడు టు ఏటూరు నగరం అంటే ఆ రోడ్ ఆర్ఎండ్బికి సంబంధించి ఇది 58.20 కిలోమీటర్స్. మన బూరుగుపాడు నుంచి మన అశ్వాపురం మనుగూరు పినపాక బార్డర్ మన బార్డర్ రోడ్ మంగపేట మండలం వస్తుంది. 58.20 కిలోమీటర్స్ సంబంధించి 68,93,00,000 రూపాయలు మంజూరు చేయించాం. అదేవిధంగా మనకు ఈ ఆళ్లపల్లి మండల కేంద్రం నుంచి అన్సెట్టిపల్లి ఆర్ఎండ్బి రోడ్డు వరకు ఆళ్లపల్లి మండల కేంద్రం నుంచి అన్సెట్టిపల్లి వరకు దాదాపు 36 కిలోమీటర్లు. దీనికి దాదాపు 98,88,00,000 రూపాయలు మంజూరు చేయించాం. టోటల్గా ఈ యాప్లో ఆర్ఎండ్బి శాఖ నుంచి మనం ఫస్ట్ ఫేజ్లో 185.57 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయించినాం. ఇది యామ్ ప్రోగ్రామ్ ఆర్ఎండ్బికి సంబంధించి. అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 21 రోడ్లు ఫస్ట్ ఫేజ్లో 21 రోడ్లకు సంబంధించి 79.89 కిలోమీటర్స్ 64,46,00,000 ఈ మంజూరు చేయించినాం. ఫస్ట్ ఫేజ్లో మనం ఈ 21 రోడ్లకు మరి 79.89 కిలోమీటర్లకు 64.46 కోట్లు మంజూరు చేయించినాం. అదేవిధంగా పిఆర్లో సెకండ్ ఫేజ్కి సంబంధించి 16 రోడ్లకు 50.80 కిలోమీటర్లు, థర్డ్ ఫేజ్లో 9 రోడ్స్కి 74.46 కిలోమీటర్లు. ఈ రకంగా మనం ఈ యామ్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పెట్టుకొని గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. మనం ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వివరాలు చెప్పిన సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా రేపు మన త్వరలో రాబోతా ఉంది. ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఆవిర్భవించబోతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ప్రజల పక్షాన బలమైన గొంతుక వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే తన నూతన రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు. పార్టీ వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. నూతన పార్టీకి స్వామివారి ఆశీస్సులు కోరినట్లు విఎస్ఆర్ పేర్కొన్నారు. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో
విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెయిన్ డ్రైన్లో కలపకుండా ఉండటంతో గత 2 రోజులుగా స్నానాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గాంధీ స్ట్రీట్కు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ గొల్లపల్లి వెంకట్రావు తెలియజేశారు. 6.38 సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇంద్రపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శిపై ఆరోపించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇంటి నుండి ఇంటి ఎదురుగా ఉన్న డ్రైన్కి మా డ్రైన్ గత 20 సంవత్సరాలుగా ఉందని, అయితే దాని గత ఆదివారం డ్రైన్ మూసే చర్యలు చేపట్టడంతో ప్రశ్నించామని, దీంతో 20 మందిని తీసుకొచ్చి మాపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే పంచాయతీ కార్యదర్శి తెలియబరచగా ఆయన కూడా ఉన్న డ్రైన్ను తీసివేసి వేరేగా వేసుకోవాలని, ఇది మీ సొంత డబ్బులతో చేసుకోవాలని, పంచాయతీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదని అధికారి అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఉన్న డ్రైన్ను వేరేగా వేసుకోవాలని తెలపడం ఎంతవరకు సమంజసమని అధికారి ఒకవైపే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. గత 2 రోజులు బట్టి డ్రైన్ నీరు పోయే తీరు లేక స్నానాలు కూడా చేయట్లేదని ఇబ్బందులు పడుతున్నామని మీడియా సమావేశంలో తెలిపారు. నా పేరు గొల్లపల్లి వెంకట్రావు అండి. పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రిటైర్ అయ్యాను. నేను 2011 నవంబర్ 30 నేను రిటైర్ అయ్యాను. నేను ఇంట్లోకి 14/8/2022 ఇంట్లోకి వచ్చానండి. ఏమండి అంటే ఇంట్లోకి రాకముందే, ఇంట్లో అద్దెకుండేవారు ఒకరు, ఇంట్లోకి రాకముందే ఈ సమస్య మొదలైందండి. సమస్య మొదలవడం అంటే వారు పెట్టారు. అందువల్ల ఏం చేశారండి, మొట్టమొదటిసారిగా 27/3/2022 ఈ డ్రైనేజీ మూసేయడానికి ప్రయత్నం చేశారండి. ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి నేను డిఎల్పిఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి గ్రీవెన్స్ సెల్లో కాగితం ఇవ్వడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే డిఎల్పిఓ గారు పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేశారు. వారు అందుబాటులో లేకపోతే నన్ను పర్సనల్గా వెళ్ళి కలవమన్నారు. నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను. అదే రోజు సాయంత్రం వచ్చి అవతల వ్యక్తితో మాట్లాడి అది తీయించేయమన్నారు. మరుసటి రోజున పంచాయతీ స్టాఫ్ చేత ఆ డ్రైనేజీ క్లీన్ చేయించారండి. మరలా 4 సంవత్సరాల తర్వాత మరలా ఈ సంవత్సరం మన ఆదివారం అంటే 16/8/26 మళ్ళీ డ్రైనేజ్ ఓపెన్ చేయడానికి 2 తాపీ మిషన్లు పెట్టడం జరిగింది. తాపీ మిషన్ వెంటనే పంచాయతీ సెక్రటరీ గారి యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ గారి గురించి నేను వెళ్ళడం జరిగింది. అయితే వారు చర్చికి వెళ్ళారని చెప్పడం జరిగింది. వారు అందుబాటులో లేరు. పంచాయతీ సెక్రటరీ గారితో నాకు పరిచయం లేదు కాబట్టి నేను వారి గురించి ట్రై చేయలేదు. అయితే అదే రోజుని ఈ వీధిలో ఉన్నటువంటి 1-2 సభ్యుల చేత, నివాసం ఉంటున్న 2 సభ్యుల చేత నేను వాళ్ళని పిలిపించి అడిగించడం కూడా జరిగింది. ఆవిడ సమాధానం విని, అంటే వారు చెప్పే అమ్మాయి అవతల వ్యక్తి చెప్పేటువంటి ఎడమెంట్ సమాధానం విని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మరుసటి రోజు అంటే నిన్న సోమవారం 17/8 ఏం చేశారంటే ఒక 20 నుంచి దాదాపు 15 నుంచి 20 మంది వరకు కూడా యువకులు, అందరూ కూడా యువకులు, 30 సంవత్సరాల లోపల ఉండేటువంటి యువకులు వచ్చేసి దీన్ని ఓపెన్ చేయడం మొదలెట్టారు. వారిని అడగడం జరిగింది, మీరు ఎవరు చేయమన్నారు అంటే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి 4 గంటలకు వస్తారు, 4 గంటలకు వచ్చిన తర్వాత ఈ సమస్యని పరిష్కరిస్తానని చెప్పారు. అందువల్ల మీరు దాన్ని డ్రైనేజీ క్లోజ్ చేయొద్దు అని చెప్పేసి నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే పంచాయతీ సెక్రటరీ గారే మమ్మల్ని మూసేసుకోమన్నారు, వాళ్ళు మూసేసుకోమన్నారని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నేను 112కి నేను ఫోన్ చేశాను. నేను ఆ జనాలను చూసి 112కి ఫోన్ చేసిన తర్వాత వారు 2 కానిస్టేబుల్ని పంపించారు. అప్పటికే పైపు ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేయడం వల్ల కానిస్టేబుల్స్ వచ్చి వారు ఏమన్నారంటే ఇది సివిల్ పని, మాకు సంబంధం లేదని అందులో ఒక కానిస్టేబుల్ గారు చెప్పడం జరిగింది. చెప్పి వారే మళ్ళా ఆమె ద్వారా పంచాయతీ సెక్రటరీ గారికి మాట్లాడించడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఇది సివిల్ కేసు, మీరు ఎందుకు వచ్చారన్నట్టుగా పంచాయతీ సెక్రటరీ గారు మాట్లాడడం జరిగింది. అందువల్ల వారు పని ఆపేయమని చెప్పి వెళ్ళిపోయారు. అంచేత వారు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బయటకు వెళ్ళాను. నేను బయటకు వెళ్ళిన తర్వాత మా సంబంధించినటువంటి మా మరదల గారు అబ్బాయి వచ్చాడు. మళ్ళీ పైపు కట్ చేయడం మొదలెట్టేశారు. అప్పుడు నేను బయటికి వెళ్ళడం మళ్ళీ వెనక్కి వచ్చి అడిగాను. నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కానిస్టేబుల్సే మమ్మల్ని క్లోజ్ చేసేయమని చెప్పేసి అందులో ఉన్న ఒక వ్యక్తి చెప్పడం. మెడికో ప్రియాంక హత్య కేసుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో మద్యం సేవించి కారుతో డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టి చంపేస్తే చిన్న సెక్షన్లు పెట్టి విడిచిపెట్టారు.
మన పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ప్రతి ఇంట్లో కూడా కంటికి కనిపిస్తూ ఉంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, మామూలు కేసులు కూడా కాదు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఏ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు గాడ ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే వైరల్ అవుతూ ఉన్నాయి. వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టే కార్యక్రమం కూడా జరగల. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై ప్రొటెస్ట్ తెలిపితే చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా మనసు కరగని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు, బైక్ యాక్సిడెంటు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగితే వెంటనే ఆ పిల్లోడు 108కి వెంటనే ఆ పిల్లోడే ఫోన్ చేసినాడు. ఆపి ఆ ఒక గొర్రెల కాపరిని గుద్దిన అతన్ని పాపం తానే సిపిఆర్ కూడా చేసినాడు. మళ్ళా అప్పలరాజే మళ్ళీ పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట, కుట్ర అంట మర్డర్. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో గుద్దిన చోట మళ్ళా గుద్ది రెండు మూడు సార్లు గుద్ది ఆపకుండా వెళ్ళిపోతే ఏమి చిన్న సెక్షన్లతో కేసు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఇదే కార్యక్రమం ఇంకా 4 అడుగులు ముందుకేస్తే నివ్వరిపోయే, రాష్ట్రం మొత్తం నివ్వరిపోయే విషయాలు. అద్దంకిలో తాగిన మత్తులో డ్రైవర్ ఫుల్గా మత్తులో ఉన్నాడు. వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులో పోలీసు యూనిఫాము. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉండేది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐను సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. అసలు ఇది జరిగింది అన్నది కూడా ప్రజలు మర్చిపోవాలా అని చెప్పి ఆలోచనతో దాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత హెచ్చరించారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తను చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతానని అన్నారు. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్టి ఉంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తానంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు.
ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందే పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొన్నాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి. సుగాలి ప్రీతి కేసుకు 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి చేపట్టిన వీల్చైర్ యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు సుగాలి ప్రీతి బంధువులతో వాగ్వాదం జరిగింది. దాంతో కర్నూలులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగా సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలనే డిమాండ్తో ఆమె తల్లి పార్వతి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుగాలి ప్రీతి తల్లిని అడ్డుకున్న పోలీసులు. మెడికో ప్రియాంక కేసు జగన్ స్పందనదే. కౌంటర్ ఇస్తే స్కాములన్నీ బయటపెడతా కోండా సుస్మిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.